గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటేనే జీవితంలో విజయం వైపు వెళ్ళగలం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్చుకుని రాజస్థాన్పై హైదరాబాద్ గెలిచి ఫైనల్కి చేరిన తీరు వారెవా హైదరాబాద్ అనేలా చేసింది. మెలకువగా ఆడాల్సిన చోట తొందరపడి గెలుపు అవకాశాలను చేజార్చుకుని రాజస్థాన్ ఇంటి ముఖం పట్టింది. ఈ ఛానల్లో వీడియోస్ గమనిస్తే మనం చేసిన అనాలిసిస్లో ప్రతి విషయం నిజమవుతూ వస్తున్నాయి. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ను పవర్ ప్లేలో కాపాడింది మాత్రం రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్. ఉన్నంతసేపు ధనాధన షాట్లతో విరుచుకుపడి రాజస్థాన్ రాయల్స్కు చుక్కలు చూపించాడు. 145 కిలోమీటర్ స్పీడ్తో బౌల్డ్ వేసిన బంతిని కాళ్ళు కదపకుండా తల వంచి ఫైన్ లెగ్లో సిక్సర్గా మలిచిన తీరు అద్భుతం. సన్ రైజర్స్ పవర్ ప్లేలో సాధించిన 68 రన్స్ విజయానికి కీలకంగా మారాయి. రాహుల్ త్రిపాఠి ఫీల్డింగ్లో కూడా ఎంతో కమిట్మెంట్తో వ్యవహరించిన తీరు సూపర్గా అనిపించింది. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు స్లో బాల్స్ రాజస్థాన్ బౌలర్స్ అదరగొడుతున్న వేళ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కు కీలకమైన హెన్రిచ్ క్లాసన్ ఓపికతో గతి తప్పిన బంతులు మాత్రమే సిక్సర్గా మలుస్తూ సాధించిన హాఫ్ సెంచరీ ఐపీఎల్ హిస్టరీలో చిరస్మరణీయంగా మిగులుతుంది. స్లో బౌన్సర్స్తో ఆవేష్ ఖాన్ మరియు సందీప్ శర్మ వేసిన బౌలింగ్ కూడా అద్భుతంగా అనిపించింది. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడినప్పటికీ అవతల ఎండ్లో ఎవరు సహకారం లేకపోవడంతో స్కోర్ వేగం మందగించింది. ఇక్కడే ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీలో తన ప్రతిభను కనపరిచాడు. ఫాస్ట్ బౌలింగ్లో రన్స్ లీక్ అవటం గమనించి పార్ట్ టైం లెగ్ స్పిన్నర్స్ షాబాజ్ అహ్మద్ మరియు అభిషేక్ శర్మను రంగంలోకి దింపి విజయం సాధించాడు. వీరిద్దరి బౌలింగ్లో అసలే ఒత్తిడిలో ఉన్న బ్యాట్స్మెన్కు ఎలా ఆడాలో కూడా అర్థం కాలేదు. షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు, అభిషేక్ శర్మ 2 వికెట్లు తీసి రాజస్థాన్ను ముప్ప తిప్పలు పెట్టారు. ఓటమి వైపు వెళుతున్నా సరే జోరెలు పోరాడిన తీరు ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఫ్యూచర్లో ఇండియాకు ప్రధానమైన బ్యాట్స్మెన్ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సొంత పిచ్పై అశ్విన్ దారుణంగా విఫలమవడం, స్పిన్ పిచ్పై చాహల్ వికెట్లు తీగిపోవడం రాజస్థాన్ ఓటమికి ఒక ప్రధానమైన కారణం. మరోవైపు కమిన్స్ పార్ట్ టైం స్పిన్నర్ను రంగంలోకి దించి 5 వికెట్లు సాధించడం హైదరాబాద్ విజయానికి ముఖ్యమైన కారణం. చక్కటి విజయం సాధించి ఫైనల్కు దూసుకుపోయిన హైదరాబాద్కు ఆల్ ది బెస్ట్.